ఫ్రెండ్స్, ఈరోజు మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా రాజమౌళి గారు ఒక ట్వీట్ ఒక లుక్ రిలీజ్ చేశారన్నమాట. అంటే SSMB 29 మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మహేష్ బాబు గారి ఫోటో రివీల్ చేసి, అయితే ఫేస్ రివీల్ చేయకుండా ఓన్లీ బాడీ రివీల్ చేస్తూ మెల్లో ఒక రుద్రాక్ష లాంటిది ఒకటి ఉంది, రక్తం గారుతున్నట్టు చూపించారన్నమాట. కొంచెం పై బటన్ ఓపెన్ చేసి ఫస్ట్ వచ్చేసి శివుడిది 3 నామాలు ఉంది, తర్వాత త్రిశూలం ఉంది, తర్వాత డమరకం ఉంది, తర్వాత నంది ఉందన్నమాట. అలాగే ఈ మూవీ వచ్చి కాశీ బ్యాక్గ్రౌండ్లో నడిచే మూవీ అని ఆల్రెడీ ముందే మనం చెప్పాము. అయితే ఈ మూవీ వచ్చేసి అప్డేట్ వచ్చేసి నవంబర్లో వస్తుందని చెప్పి రాజమౌళి గారు ట్వీట్ చేశారు. అంటే అందరూ బర్త్డే కదా, ఇవాళ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఏమన్నా టైటిల్ రివీల్ అలాంటివి ఏమన్నా చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ చేయకుండా జస్ట్ ఒక ఫోటో, అది కూడా మహేష్ బాబు గారి ఫేస్ కనపడకుండా ఫోటో రిలీజ్ చేశారు. నవంబర్లో అయితే మనకు ఒక లుక్ కానీ లేదా మూవీ టైటిల్ కానీ రిలీజ్ చేస్తారని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే నేనేమనుకుంటున్నా అంటే, నాకు తెలిసి టైటిల్ రివీల్ అండ్ ప్లస్ మహేష్ బాబు లుక్ రివీల్ చేస్తూ ప్రెస్ మీట్ పెడతారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకు RRR మూవీకి కూడా అలాగే రామ్ చరణ్ గారు NTR గారిని కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ లైన్ చెప్పడం జరిగింది. అలాగే ఈ మూవీకి కూడా SSMB 29కి నవంబర్లో ప్రెస్ మీట్ పెట్టి మహేష్ బాబు లుక్ టైటిల్ రివీల్ చేసి, అంటే ఇప్పటిదాకా మనం SSMB 29 అంటున్నాం కానీ మూవీ టైటిల్ ఏందో మనకు తెలియదు. అది ఆ టైటిల్ రివీల్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ ఏమైనా చెప్తారేమో అని అయితే నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది మహేష్ బాబు గారి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. అలాగే మీరు నవంబర్లో రాజమౌళి గారు గ్లిమ్స్ వదులుతారు అనుకుంటున్నారా, లేదా ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ చెప్తారని అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే స్టోరీ చెప్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ చెప్తారు. అంటే ఈ మూవీ ఏ స్టోరీ బేస్డ్గా జరుగుతుంది, మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఏంటిది అనేది రివీల్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.